హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు చాలా వరకు షేర్ మార్కెట్లో కొన్ని టర్మినాలజీస్ కానీ కొన్ని వర్డ్స్ వింటూ ఉంటాము. లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్, దీనికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది అంటారు. అసలు ఫస్ట్ లిస్టెడ్ అంటే ఏంటి, అన్లిస్టెడ్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇది చాలామందికి బిగినర్స్కి లెర్నర్స్కి ఇది బాగా ఉపయోగపడే కంటెంట్. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఐపీఓలు అంటే మార్కెట్ బాగా హైలోకి వెళ్తుందో, ఈ ఐపీఓలు అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ ఇవన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. అయితే ఇవి లిస్టెడ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఉదాహరణకి బిఎస్సి మన ఎక్స్చేంజ్లో అంటే ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజ్లో ఒక ఐపీఓకి వచ్చిన తర్వాత షేర్లు కనుక అక్కడ ట్రేడ్ అవుతుందనుకోండి, దాన్ని లిస్టెడ్ అంటారు. అంటే అంతకుముందు మనది ఒక కంపెనీ ఉంది, ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ఎస్ఎంఈ కంపెనీ, ఒక కంపెనీ ఉంది మంది. మనం మామూలుగా బిజినెస్ చేస్తూ ఉన్నాం. మనం ఒక పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత మనము ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తాం. లిస్ట్ చేయడం అంటే ఏంటిది, ఇక కొనుక్కోవటానికి అమ్ముకోవటానికి అవైలబుల్. ఇప్పుడు ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఇప్పుడు లేటెస్ట్గా అంటే మనకి టాటా టెక్నాలజీస్ ఒకటి ఉంది. ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లేటెస్ట్గా 1 వీక్ బ్యాకే. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బజాజ్ గ్రూపు. అయితే అది హౌసింగ్ ఫైనాన్స్ ఎప్పటి నుంచో ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ లోన్లు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ ఇష్యూలో ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వటం. దాన్ని మనము లిస్టెడ్ అంటాం. ఓకే. దీన్ని లిస్టెడ్. అన్లిస్టెడ్ దాన్ని ప్రీ ఐపీఓ. ఉదాహరణకి ఇప్పుడు ఓయో రూమ్స్ ఉంది. ఈ ఓయో రూమ్స్ ఆల్రెడీ అందరికి తెలుసు. స్విగ్గీ తెలుసు, ఫ్లిప్కార్ట్ తెలుసు, అమెజాన్ తెలుసు. ఈ స్విగ్గీలు, అమెజాన్లు, ఈ ఓయోలు, ఎన్ఎస్డిఎల్ అని ఒకటి ఉంది, మన డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ఆర్గనైజేషన్. అయితే ఈ ఎన్ఎస్డిఎల్, ఎన్ఎస్ ఎక్స్చేంజ్ అటువంటివి ఇష్యూ రాలేదు, ఐపీఓ లేదు. కానీ మార్కెట్లో ఆ షేర్లు అవైలబుల్ ఉంటాయి అందరు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది, మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, టాటా క్యాపిటల్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, ఎన్ఎస్సి కూడా నడుస్తుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బిఎస్సి ఎక్స్చేంజ్ షేర్ ఉంది. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ షేర్ లిస్టెడ్ లేదు, అన్లిస్టెడ్లో ఇప్పుడు ఉంది, అవైలబుల్ ఉంది. ఏది, ఎన్ఎస్సి షేర్. ఎన్ఎస్సి ఎక్స్చేంజే అసలు. అంటే మనము దేశం ఉన్నంతకాలం షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్ ఉన్నంతకాలం ఎక్స్చేంజ్లు ఉండాలి, ఎక్స్చేంజ్లు ఉన్నంతకాలం అంటే ఆ షేరు మనము షేర్లో పెట్టుబడి పెడితే ఆ షేర్ కనుక మనం కొనుక్కుంటే మనకేంటిది అవైలబుల్ అంటే ప్రీ ఐపీఓలో మనకి తక్కువకు దొరుకుతాయి. ప్లస్ పాయింట్లు అంటే అవైలబుల్ అంటే మనం ఎన్ని పైసలు పెడితే అన్ని పైసలకు కొనుక్కోవచ్చు. టైం తీసుకుంటుంది, అంటే మళ్ళీ ఐపీఓకి రావడానికి టైం తీసుకుంటుంది, అప్పుడు లిస్టెడ్ అవుతుంది. అయితే ఇప్పుడు పాత రోజులకి ఇప్పుడు ఏంటిది అంటే, అన్లిస్టెడ్ అయినా దానికో ప్లాట్ఫామ్ ఉంది, లిస్టెడ్ అయినా ప్లాట్ఫామ్ ఉంది. లిస్టెడ్ అంటే ఎన్ఎస్సి బిఎస్సిలో ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వటం. అన్లిస్టెడ్ అంటే దానికో ప్లాట్ఫామ్ ఉంటుంది, కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. మార్కెట్ పెరుగుతూ ఉంటే అన్లిస్టెడ్ షేర్లు కూడా పెరుగుతూ ఉంటాయి, మార్కెట్ తగ్గుతూ ఉంటే అన్లిస్టెడ్ షేర్లు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు 720 కంపెనీలు ఉన్నాయి మన దగ్గర డేటా. ఈ 720 కంపెనీలు మంచివి ఉంటాయి, అంటే ఫేకు, ఫ్రాడు, చీటింగ్, ఈ వాల్యూ లేకుండా కూడా అవి కూడా అన్లిస్టెడ్ షేర్లో అమ్ముకోవటం జరుగుతుంది. మన పని ఏంటిది, ఎవరైతే ఇది వీడియో చూస్తున్నారో లిస్టెడ్ అన్లిస్టెడ్లో 720 ఉన్నాయి. బ్రాండ్ చూడాలి ఫస్ట్ మనం. బ్రాండ్ అంటే ఇప్పుడు ఓయో ఉంది, అది 40 పైన ఉంది, 44. రైట్ ఫ్యాన్సీ షేర్. ఇప్పుడు ఓయో అందరికి తెలుసు. రేపు ఒకవేళ అది ఐపీఓకి వచ్చినా మంచి డిమాండ్ ఉంటుంది, హోటల్ షేరు అనేది ఒక ఐడియా. అప్పుడు మనం ఏం చేయాలి, ఓయో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టాటా క్యాపిటల్, టాటా గ్రూపు, టాటా బ్రాండ్, రెప్యుటేషన్, గుడ్ విల్, వాళ్ళకు అన్నీ ఉన్నాయి. కాబట్టి టాటా గ్రూప్ నుంచి వచ్చినటువంటి టాటా క్యాపిటల్ ఏదైతే కంపెనీ ఉందో అది కూడా బ్రాండే అయి ఉంటుంది. అన్లిస్ట్ అయినప్పటికీ అది బ్రాండ్ కాబట్టి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం అదొకటి. ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, అది నడుస్తుంది. ఎన్ఎస్డిఎల్ ఉంది, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, అది ఒకటి. అంటే డిమాటే, అది ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళది. ఇటువంటివి ఒక 8-10 మంచివి ఉంటాయి. 720లో అన్ని కొనం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఓకే, స్విగ్గీ ఉంది, ఓకే. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అన్లిస్టెడ్ షేర్స్ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంటాయి. అంటే ఉదాహరణకి అప్పటికి ఇప్పటికీ, ఉదాహరణకి మేము ఎన్ఎస్సి అంతకుముందు 4000 ఉండే,
ఇప్పుడు 6,500 అయింది అది. అంటే అన్లిస్టెడ్ షేర్లు కూడా మార్కెట్తో పాటు ఎవరైతే క్యాపిటల్ పెట్టి ఆ షేర్లు కొన్నారో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 50% ఇచ్చేసింది. ఇప్పుడు ఐపీఓకి వస్తే ఎన్ఎస్ఏ షేరు హై ప్రీమియం తోటి వస్తారు, అలాట్మెంట్ రావు, కొన్ని వందల రెట్లు అవుతున్నాయి. ఒక ఐపీఓ ఇప్పుడు మనం ఒకటి అప్లై చేయాలి అంటే ఐపీఓ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, సపోజ్ ఒక 1000 కోట్లకు వచ్చింది అనుకోండి ఒక కంపెనీ, 10,000 కోట్లకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే 10 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అంటే 10 మందిలో ఒకళ్ళకి నీకు అలాట్మెంట్ ఇస్తారు. కాబట్టి మొన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, హయ్యెస్ట్ అనమాట. అంటే సబ్స్క్రిప్షన్ హయ్యెస్ట్, అప్లికేషన్లు హయ్యెస్ట్, అవేర్నెస్ వచ్చేసింది. అంటే అలాట్మెంట్ ఛాయిస్ చాలా చాలా తక్కువ. ఇక వచ్చిన వాళ్ళకి 150%, 100%, అంటే 70 రూపాయలకి ఇస్తే 180 రూపాయల దాకా పోయింది ఆ షేరు. మన పని ఏంటిది, వచ్చిందా లాటరీ టికెటే, రాలేదా నీ పైసలు నీకు ఉంటాయి. అలా కాకుండా ఈ ప్రీ ఐపీఓ కానీ అన్లిస్టెడ్లో వస్తే మనం ఎంత క్యాపిటల్ పెట్టుకొని దలుచుకుంటే ఇప్పుడు టాటా క్యాపిటల్ ఉంది 900 ఎంతో ఉంది. అప్పుడు 900 పెడితే మనం ఒక షేరు ఎన్ని కావాలి నీకు, 100 కావాలన్నా, 200 కావాలన్నా, 300. ఇప్పుడు ఓయో రూమ్స్ ఉంది 44, 45 ఉంది. అంటే నీకు 100 కావాలి, 4,000 పే చేస్తే నీకు 100 వస్తాయి. అంటే ఎన్ని కావాలంటే అన్ని. కాకపోతే దీంట్లో అన్లిస్టెడ్లో ఏంటిది అంటే దీనికి ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఒకటి. రెండోది ఐపీఓ వచ్చేదాకా లిస్ట్ కాదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఒకవేళ ఐపీఓకి వచ్చిన తర్వాత మనది అందులో అమ్మాలి అంటే 6 months వెయిటింగ్ పీరియడ్, రైట్. మళ్ళీ ఐపీఓ వచ్చేదాకా కూడా వెయిటింగ్ పీరియడ్. ఓకే, సపోజ్ ఇప్పుడు మేము ఓయో కొన్నాం, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఐపీఓ వచ్చింది 3 నెలలు, ఈ 3 నెలలు ఆగాలి. మళ్ళీ తర్వాత వెయిటింగ్ పీరియడ్ మళ్ళీ ఒక 6 months ఆగాలి. సపోజ్ ఇదే 6 months తర్వాత వచ్చింది, మళ్ళీ ఇదో 6 months, అదొక 6 months, 1 year వెయిట్ చేయాలి. సపోజ్ వీడు 1 monthలోనే వచ్చిండు అంటే ఉదాహరణకి ఓయో 1 month వెయిట్ చేయాలి, మళ్ళీ 6 months. కానీ మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారంగానే ఇక్కడ కూడా ఇవి ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు ఓయో ఉంది, వెయిట్ చేయాలి. ఏది లిస్టెడ్గా మనం ఎక్స్చేంజ్లో అమ్ముకోవాలంటే. అయితే ఇదంతా ట్రాన్స్పరెన్సీనే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ డిమ్యాట్ అకౌంట్ ఉంటుంది, మీ డిమ్యాట్ అకౌంట్కే క్రెడిట్ అవుతాయి, ఆన్లైన్లోనే పేమెంట్ జరుగుతుంది, ఆన్లైన్లోనే ఈ ట్రాన్సాక్షన్స్. అంటే మాన్యువల్ ఉండదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. కాకపోతే మనము కంపెనీని మంచిది కంపెనీ సెలెక్ట్ చేసుకోవటం అనేదే మనది. లిస్టెడ్ అయితే ఎలాగో మనకు ప్రాబ్లం లేదు, అన్లిస్టెడ్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి, దానికి ఒక బ్రాండ్ ఉందా, గుడ్ విల్ ఉందా, దానికి రెప్యుటేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఏం చేస్తుంది, దాని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు మనం అబ్జర్వ్ చేయాలి. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు దొరుకుతాయి. మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లను బట్టి సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా, అవి మనము చూసి చేయాలి. చేస్తే అప్పుడు మన పైసలు ఓకే సేఫ్గా ఉంటాయి. ఇది కూడా ఒక బిజినెసే. షేర్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, ఇది బిజినెసే. పెట్టుబడి పెడుతున్నావు, మంచి కంపెనీ కొనుక్కుంటున్నావు, పెరిగినప్పుడు అమ్ముకుంటున్నావు, లేదు అనుకుంటే వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే అబ్జర్వ్ చేస్తున్నావు, ఆటోమేటిక్గా పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.